అలా ఎలా వెళ్ళారయ్యా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. కొన్ని సినిమాలు బాగుంటాయి, కొన్ని బాగుండవు. బ్లాక్ బస్టర్స్ అవుతాయి, డిజాస్టర్స్ అవుతాయి. కొన్ని థియేటర్లో చిరాకు తెప్పిస్తాయి. ఎంతలా అంటే బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. బట్ నేను ఎప్పుడు అలా వెళ్ళలేదు. ఎంత ఘోరంగున్నా గలీజ్గున్నా సినిమా అయ్యే వరకు వెళ్ళను. అయితే నాకు తెలిసిన వాళ్ళు చిన్నప్పటి నుండి కొన్ని సినిమాలకు ఇంటర్వెల్కి ఆర్ ఏదైనా పర్టికులర్ పాయింట్కి వద్దురా బాబు ఇంకా అని చెప్పి వెళ్ళిపోయారంట. ఆ సినిమాలు ఏంటి, దాని కథ ఏందనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 1. నాగార్జునస్ కేడి. మా ఇంటి దగ్గర నాకు తెలిసిన కన్నా కేడి ఫస్ట్ డే మ్యాట్నీకి వెళ్ళాడంట. సూపర్ సినిమా రేంజ్లో రాబరీస్ ఉంటాయి, మస్తు ఉంటుందని అనుకున్నాడంట. ఈవెన్ ఫస్ట్ 20 minutes ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. తర్వాత ఉంటుంది రా ఇంకా లిటరల్గా టార్చర్. ఆ లొకేషన్స్ అండ్ గ్రేడియంట్ వల్ల హెడ్డేక్ వచ్చేసింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వకుండానే బయటకు వచ్చేసా. పక్క అటర్ ఫ్లాప్ అని అనేసుకున్నాం అన్నాడు. అప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కూడా నచ్చలే, బాగా ఫైర్ అయ్యారని కూడా చెప్పాడు. బట్ నాకు పర్సనల్గా కేడి బాగానే అనిపిస్తుంది. టీవీలో వచ్చినప్పుడు చూసేవాడిని, క్రేజీగానే ఉంటుంది. మరి మీకు? 2. రామ్ చరణ్స్ ఆరెంజ్. ఇప్పుడు దీన్ని క్లాసిక్ అంటున్నాం కానీ మా బాబాయ్ చెప్పాడు అప్పుడు థియేటర్లో లిటరల్గా చిరాకు లేచిందంట, పిచ్చ బోర్ కొట్టిందన్నాడు. తను బాగా విన్న రూబా రూబా సాంగ్ చూసేసి థియేటర్ నుండి వెళ్ళిపోయా అన్నాడు. అదేంటో ఇప్పటికైనా ఆరెంజ్ నేరేటివ్ పరంగా నచ్చదంటాడు. ఇంకా బాగా తీయొచ్చు, చెప్పొచ్చు ఆ స్టోరీకి అంటూ ఉంటాడు. నాకు పర్సనల్గా ఆరెంజ్లో కొన్ని మూమెంట్స్ బాగా నచ్చుతాయి. మరి మీకు? 3. ఎన్టీఆర్ ఊసరవెల్లి. ఊసరవెల్లి ఇస్ అ డీసెంట్ ఫిలిం. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అన్నాడు ఊసరవెల్లికి వెళ్ళాం చాలా ఎక్స్పెక్టేషన్స్తో, బట్ మాకు అస్సలు నచ్చలే. కూర్చోలేక ఫ్లాష్ బ్యాక్ సీన్ స్టార్ట్ కాగానే స్టోరీ తెలిసిపోయింది, థియేటర్ నుండి బయటకు వచ్చేసామన్నాడు. సురేందర్ రెడ్డి కెరీర్లో వర్స్ట్ మూవీ అనేవాడు. అంటే ఏజెంట్ సినిమా ముందు నేను చెప్పేది. అప్పుడు మోస్ట్లీ అదే టాక్. రిపీట్స్లో మనం చూసి అండర్ రేటెడ్ చేసాం. స్టిల్ ఇంటర్వెల్ అండ్ కొన్ని బ్లాగ్స్ క్రేజీ ఉంటే ఊసరవెల్లిలో కదా. 4. వెంకటేష్ షాడో. మా బాబాయ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫస్ట్ డే మార్నింగ్ షో మస్తు టైప్తో వెళ్ళారు. ఫస్ట్ హాఫ్లో వెంకీ మామకి దెబ్బ తగిలి పిచ్చి పిచ్చిగా వేస్తాడు కదా, ఆ కామెడీ ట్రాక్కి అయినా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ బయటికి వచ్చి మళ్ళీ 40 minutes తర్వాత లోపలికి వెళ్ళారంట. వెంకీ మామ కెరీర్లోనే బ్యాడ్ ఫిలిం అనేవాడు. ఇదైతే నిజమే. అంత రొట్టె రివెంజ్ స్టోరీని అప్పుడు ఎలా ఒప్పుకున్నాడు అనిపిస్తుంది. 5. బాలకృష్ణ స్లాయన్. మా మామ చెప్పాడు అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్డ్గా వెళ్ళారంట. బాలేదని తెలిసినా కూడా, కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బాగానే అనిపించింది. బాలే చాలా గ్యాప్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు అనుకునే లోపు సెకండ్ హాఫ్తో బిస్కెట్ చేశాడు అన్నాడు. సినిమా కంప్లీట్ అవ్వకుండానే వెళ్ళిపోయారంట. నిజమే, ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయ్యి రొటీన్ టెంప్లెట్లోకి సింపుల్ హీరో వర్సెస్ విలన్ ట్రాక్లోకి వెళ్ళిపోద్ది. 6. మహేష్ బాబు బ్రహ్మోత్సవం. మా క్లాస్ ఫ్రెండ్ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాడు సెకండ్ డే బ్రహ్మోత్సవంకి. SVSCలో సగమైన ఉంటుంది అనుకున్నాడంట. అప్పటికి మొబైల్స్ ఆడికి లేవు, రివ్యూస్ టాక్ ఏం చూడలే. ఫస్ట్ 40 minutesకి హాల్ బయటికి వచ్చి బయట తింటూ కూర్చున్నాడంట. ఫ్యామిలీ వాళ్ళు కూడా సినిమా కంప్లీట్ అవ్వకుండానే పోదాం అన్నారని చెప్పాడు. లిటరల్గా బాబు ఫిల్మోగ్రఫీలో వర్స్ట్ ఫిలిం. ఐడియా లెవెల్లో బాగానే ఉన్న, స్క్రీన్ మీద అన్బేరబుల్ అసలు. 7. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. నేను మా వాడు ఫస్ట్ డే వెళ్ళాం మ్యాట్నీకి. నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే జరిగింది ఇది. లవ్ ట్రాక్ స్టార్ట్ అవ్వగానే వద్దురా బాబా అని చెప్పి మా వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఎవడో వచ్చినా పక్కన కూర్చున్నాడు. నాకు ఆ సీన్స్కి పిచ్చిలేసింది. పక్కన మా వాడు కూడా లేడు. ఇంటర్వెల్కి వచ్చాడు. ఏం బోక్ సినిమా అయ్యాయిదని చెప్పి మళ్ళీ పోయాడు. వస్తుండు పోతుండు. వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆడికి ఇప్పటికీ. 8. ప్రభాస్ సాహో ఫస్ట్ డే డిజాస్టర్ టాక్ మనకు తెలుసు. మా బ్రదర్ నాకన్నా చిన్నోడు మస్తు ఆశతో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిండు బెనిఫిట్ షో. హార్డ్ కోర్ ఫ్యాన్ ఆడు. స్టార్టింగ్ 20 minutes అయ్యాక ఆ ప్రొసీడింగ్స్కి చిరాకు లేచి ఇంట్రెస్టింగ్గా లేదని చెప్పి బయటకు వెళ్ళిపోయాడంట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలో ట్విస్ట్ ఉందని చెప్పాక మళ్ళీ లోపలికి వచ్చాడు. ఇప్పటికంటాడు నేను రాధేశమైనా ఫుల్గా చూడగలిగిన అన్న, కానీ సాహో చూడలేకపోయినా చాలా బోర్ కొట్టింది, ఏం అర్థం కాలేదు సరిగ్గా అంటాడు. సో సినిమా ఎంత చెత్తగున్నా బోర్ కొడుతున్నా చూస్తారులే అనుకునేవాడిని. బట్ చాలామంది వాకౌట్ చేస్తారనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు వచ్చాయా, ఆర్ ఎవరైనా చెప్పారా ఇలా అనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ లిస్ట్లో మీరు థియేటర్లో చూసిన సినిమాని కింద చెప్పండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.